అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో మనం న్యూస్ చూసుకున్నట్లయితే ఒలింపిక్సే మన లక్ష్యం, 2036లో క్రీడల నిర్వహణకు సన్నాహాలు, సీఎం ఆకాంక్ష, 2026లో ఖేలో ఇండియా క్రీడలు, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభం, లాంఛనంగా ప్రారంభించిన పీటీ ఉషా, ప్రముఖులతో పాలక మండలి ఏర్పాటు, హరీష్ పై నమ్మకం లేదు, కేసీఆర్ ఎందుకు తప్పించారో చెప్పాలి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు, ఎల్ నినోపై ప్రభుత్వ అప్రమత్తత, రైతులు ఆందోళన చెందొద్దని భరోసా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తాం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అగ్రస్థానంలో తెలంగాణ, కాలుష్యరహిత హైదరాబాద్ 2034 నాటికి అద్భుత ప్రగతి, విజన్ 2047 లక్ష్యంగా ప్రణాళికలు, ఓఆర్ఆర్ బయటకు పారిశ్రామిక వాడలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతారాంపూర్లో సోలార్ యూనిట్ ప్రారంభం, రైతన్నకు పెద్దపీట, వ్యవసాయానికి ప్రాధాన్యం, విపత్తుల్లోనూ రైతన్నకు సాయం, అన్నదాతల ఖాతాల్లో 35,000 కోట్లు, నేడు ఖమ్మంలో మెగా రైతు మేళా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కొండ వర్సెస్ కడియం, వరంగల్ కాంగ్రెస్లో వర్గపోరు, దేవాదాయ శాఖపై ఎమ్మెల్యే సమీక్ష, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, టీపీసీసీ చీఫ్కు సురేఖ ఫిర్యాదు, ఇద్దరితో మాట్లాడతామన్న మహేష్ గౌడ్, ఒలింపిక్సే మన లక్ష్యం, 6 క్రీడాకారులకు భారీ నజరానా, ప్రతిభ చూపితే ప్రభుత్వ ఉద్యోగం, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2036లో క్రీడల నిర్వహణకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. 2026లో ఖేలో ఇండియా క్రీడలు, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభం. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ, కాలుష్యరహిత హైదరాబాద్ 2034 నాటికి అద్భుత ప్రగతి, రైతన్నకు పెద్దపీట, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి ప్రాధాన్యం, నేడు ఖమ్మంలో మెగా రైతు మేళా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఖాతాలో 1,400 కోట్లు, అమరులకు బలిదానాల కుటుంబాలకు పంపిణీ చేయాలి, మెడికల్ బోర్డు కోరుతూ 20 నుంచి నిరాహార దీక్ష, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత, రేవంత్ సర్వేలో షాక్, కాంగ్రెస్ పార్టీకి తప్పని పరాభవం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓటమే, బీఆర్ఎస్ పార్టీకి 78 స్థానాలు, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. గందరగోళంలో వ్యవసాయం, ఎల్ నినో ముప్పుతో అన్నదాతల తీవ్ర ఆందోళన, జూలై మధ్యకు వచ్చిన కరువైన వర్షాలు, ఎండిపోతున్న నార్లు, దిక్కుతోచని స్థితిలో రైతాంగం. దాని నుంచి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. పీఓకేలో ఉద్రిక్తతల పతాక స్థాయి, పాక్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం, 38 డిమాండ్లతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ హెచ్చరిక, నామినేటెడ్ అసెంబ్లీ స్థానాలపై తీవ్ర అభ్యంతరం, న్యూజిలాండ్ పర్యటనకు మోదీ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, భారత్కు ఎగుమతులపై 57% ఉత్పత్తులకు సుంకాల రద్దు, 40 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని అధికారిక పర్యటన, మరోమారు కలవరపెడుతున్న కోవిడ్, రాజంపేటకు చెందిన వ్యక్తికి కోవిడ్తో మృతి చెందగా అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ. తిరుపతి న్యూస్ చూస్తున్నాం. కోటా నటనకు సాటెవరు, వెండితెరపై నవరసాల సామ్రాజ్యం, విలక్షణ నటనతో 3 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన నటన శిరోమణి, పద్మశ్రీ, 9 నంది పురస్కారాలతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, నేడు కోట శ్రీనివాసరావు జయంతి. ఆయన గురించి ఒక ప్రత్యేక ఆర్టికల్ చూస్తున్నాం. దేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అమరేశ్వరి, నేడు జస్టిస్ కె అమరేశ్వరి జయంతి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా జడ్జిగా చరిత్ర సృష్టించిన వైనం. బంగారం ధరలు స్వల్పంగా పెరిగే, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఉద్రిక్తతల మధ్య స్థిరంగా ఇంధన ధరలు, భారత్కు చావో రేవో మ్యాచ్, 4వ T20లో గెలిపే లక్ష్యం, తిలక్ స్థానంలో సంజుకు అవకాశం దక్కే సూచనలు, నేడు విడుదలవుతున్న లెనిన్, మరికొన్ని డబ్బింగ్ మూవీలు కూడా సందడి. ఈరోజు లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది, దాని గురించి న్యూస్ చూస్తున్నాం. వర్షంలో 12 గంటల పాటు ఏకబిగిన చిరు షూటింగ్, మైసా కోసం అండర్ వాటర్లో రష్మిక సాహసం, మరో సస్పెన్స్ థ్రిల్లర్ వదల, ఆ మూవీ గురించి చూస్తున్నాం. ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. జననాయకన్ విడుదలకు సిద్ధం, తమిళనాడు సీఎం విజయ్
హీరోగా నటించిన జననాయకన్ మూవీ రిలీజ్కు సిద్ధమవుతుంది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. భారీ బడ్జెట్ చిత్రంగా టాక్సిక్. ఇవి వాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అండ్ మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కావాల్సిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.